ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు లోకేష్ ప్రధానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అమరావతి బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చను వీక్షించనున్నారు లోకేష్. ఢిల్లీ పర్యటనలో లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. లోక్సభలో అమరావతి చట్టబద్దత బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో బిల్లుకు సహకరించిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు లోకేష్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. అనంతరం కూడా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ఏదైతే లోక్సభలో నిన్నే ఆమోదం పొందింది, ఈ రోజు రాజ్యసభలో రాబోతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రే నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎవరైతే సహకరించారో బిల్లుకు సంబంధించి వివిధ పార్టీల నేతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. సొంత పార్టీ ఎంపీలకు కూడా, ఆయన కూటమి ఎంపీలందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అయితే నారా లోకేష్ కు లభించింది. ఉదయం 10:30కి పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలవబోతున్నారు. అనంతరం రాజ్యసభలో ఈ బిల్లు చర్చ జరుగుతుంది 2 గంటల సమయంలో. ఆ సమయంలో ఆయన వీక్షకుల గ్యాలరీ నుంచి కూడా ఆ పార్లమెంటు ఏదైతే రాజ్యసభలో ఈ చర్చ తీరుని ఆయన గమనించబోతున్నారు, ఆయన వీక్షించబోతున్నారు. అనంతరం కూడా ఈ సాయంత్రం కూడా ఢిల్లీలోనే ఏదైతే ఈ బిల్లుకి సహకరించిన వివిధ పార్టీల నేతలందరినీ కూడా కలిసి కృతజ్ఞతలు తెలవబోతున్నారు. అవసరమైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నారు. కేంద్రానికి చెందిన కీలక నేతలను కూడా కలవబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి కేంద్రం ఇప్పటికే వివిధ రకాలుగా కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఆనాడు కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో 2024 నుంచి కూడా అనేక విధాలుగా కూడా అమరావతికి అనేక విధాలుగా సహకరిస్తుంది. కేంద్రం కూడా నిధులు సమకూర్చింది. శరవేగంగా అమరావతి రాజధాని పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర సహకారాన్ని మరోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మరోవైపు సంబరాలు జరగబోతున్నాయి. రాజ్యసభలో ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలందరినీ తీసుకుని ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి వెళ్లి ఏదైతే వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి, నీరు అనేకం అక్కడ ఏర్పాటు చేసి ఒక పవిత్రమైన ప్లేస్ గా దాన్ని భావిస్తారు. అక్కడికి వెళ్లి ఒక సంబరాలు అయితే జరుపుకోబోతున్నారు. అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సంబరాల మూడైతే కనిపిస్తుంది. ఒక పక్క నారా లోకేష్ ఢిల్లీలో పెద్దలకే కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడ ఉంటే, మరోవైపు చంద్రబాబు మాత్రం ఆయన మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ పర్యటన ముగించుకొని అమరావతికి చేరుకుంటారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమరావతి ప్రాంతానికి రైతులతో కలిసి వెళ్లి ఆయన ఒక సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఎక్కడైతే ఈ పవిత్ర స్థలం నరేంద్ర మోడీ ఆనాడు శంకుస్థాపన చేశారు అమరావతికి, ఆ ప్రాంతానికి వెళ్లబోతున్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉంది. వివిధ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, భారీ ఎత్తున ప్రజానీకం కావచ్చు మధ్యాహ్నం తర్వాత అమరావతి ప్రాంతానికి వెళ్తారు. కేంద్రం ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలవబోతున్నారు. ఇప్పటికే కేంద్రం అమరావతికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంది. కూటమి ద్వారానే ఇవన్నీ సాధ్యమని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా ఏదైతే వైసీపీపై విమర్శలు అయితే కురిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా వైసీపీ దీని పట్ల చిత్తశుద్దితో వ్యవహరించట్లేదు. అమరావతితో మీద కక్ష వైఖరితో మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీ కావచ్చు, కూటమి నేతలంతా కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఢిల్లీలో మొత్తానికి ఇప్పుడు వరకు కూడా కేంద్ర సహకారాన్ని మించి ఇంకా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన సహాయ సహకారాల నుంచి కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమరావతికి భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. ఇక్కడ శరవేగంగా రాత్రి పగలు కూడా రాజధానికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అమరావతిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, ఏ విధంగా కేంద్ర సహాయ సహకారాలు తెచ్చుకోవాలనే ఒక మాస్టర్ ప్లాన్ తో నారా లోకేష్ అయితే తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఏదైతే ఇప్పుడు వరకు చేసిన బిల్లుకి చట్టబద్దత గురించి కృతజ్ఞతలు తెలుపుతూనే ఇంకా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తులో హైదరాబాద్ స్థాయి నగరంగా ఎదగాలంటే కేంద్ర సహకారం ఏ విధంగా అవసరం అనేక అంశాలకు సంబంధించి నారా లోకేష్ దగ్గర
ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి ముందు పెట్టబోతున్నారు. Okay. ఆ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ని శరవేగంగా అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పం అయితే వీరిలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.